తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీ నేతలు నిరసనకు దిగారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వారు ధర్నా చేపట్టారు. ఈ ర్యాలీలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ అధికారులకు వారు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కదలి వచ్చి ఎవరైతే పేదలు ఉన్నారో, విద్యుత్ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నారో, వారు మోపినటువంటి భారాన్ని మౌనంగా చెల్లించేటువంటి పరిస్థితి లేదని తెలియజేయడానికి వారి పక్షాన పోరాటం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఎస్సీ ఆఫీసులోను, డిఈ ఆఫీసులోను, ఏడీ ఆఫీసుల్లోనూ రకరకాల అందుబాటులో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల యొక్క ఆఫీసులలో పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, తగ్గించాలని, అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంగా వచ్చే ముందు చెప్పినటువంటి హామీ. పెంచే విద్యుత్ ఛార్జీలను మేము తగ్గిస్తాం, ఖచ్చితంగా తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడాడు. ఆ మాటని వెనక్కి తీసుకుని పెంచినది తగ్గించకుండా ఇవాళ పెంచుతున్నటువంటి తీరు ప్రజలను అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీల మీద ఈ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాన్ని, మోయలేని భారాన్ని తగ్గించమని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కదలి వచ్చి ఇవాళ